కొంచెం జరగండి కొంచెం ఓకే అది బయట వాళ్ళకి అవకాశం ఇచ్చింది సార్. మేమంటున్నది ఏంటంటే ఆల్రెడీ మేము కాంట్రాక్ట్లో చేస్తున్నాం వాళ్ళకి మాకు అవకాశం మేము మా 19 మంది సార్. కొత్త ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్కి రాలేదు. ఇప్పుడు మేము ఇప్పుడున్న పిల్లలతో పోటీ పడలేదు కదా సార్. మేము నాకు 8 మంది సిస్టర్స్, దాంట్లో పెద్ద ఆమె బిడ్డనే నేను మ్యారేజ్ చేసుకున్నా. వాళ్ళ పేరు మీద పెట్టినాం. యాకంటే జర్మనీ భాషలో నాకు కూడా తెలియదు, జర్మనీలో ఆపదలో ఆదుకుంటామనే మాట అని అన్నందుకు పెట్టినాము. మరి ఈ మధ్యకాలంలోనే మా భార్య కూడా చనిపోయింది కరోనా టైంలో. ప్రెస్ కూడా కలపాలి ఎట్లా అని ఆలోచన చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు సత్యం శెట్టి గారు, మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజుల రమేష్ గారు, పెద్దలు అనంతరెడ్డి గారు, మిత్రులు కొండల్ రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, డిఎంహెచ్ఓ గారు, పెద్దలు సాధు సత్యనారాయణ గారు, డాక్టర్ సాధు సత్యనారాయణ గారు, పెద్దలు కిషన్ నాయక్ గారు, పెద్దలు నరోత్తం రెడ్డి గారు, పెద్దలు హఫీజ్ భాయ్ గారు, మిత్రులు చిల్లపల్లి రమేష్ గారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం కానికి కారణం శ్రీనివాస్ శెట్టి గారు, మరి అదేవిధంగా నరసింహులు మాజీ సర్పంచ్ జంగయ్య, వెంకటరెడ్డి గారు, మిత్రులు జాఫర్ గారు, శ్రీనివాస్ గారు, మరి సర్ఫరాజ్ గారు, మల్లేశం గారు, మన లక్ష్మణ్ గారు, మరి కౌన్సిలర్ చంద్రన్ నాయక్ గారు, ఈ కార్యక్రమానికి మొత్తానికి సంబంధించి పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మరి ముందున్న ఆనంద్ గారు, శంకర్ గారు, తిప్పు గారు, శేషు గారు, అందరూ ప్రజాప్రతినిధులు పేరు పేరున అందరికీ, మరి ఈరోజు వచ్చిన డాక్టర్స్ అందరికీ, మరి ఈ చెకప్ చేయించుకుందామని వచ్చిన మహిళలు చాలామంది వచ్చిండ్రు. వారికి మరి అట్లనే గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, డాక్టర్స్కి అయితే అందరికీ తెలుసు కరోనా వచ్చిన 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పరిణామాలు మీకు తెలియని విషయం ఏం కాదు, ఈ కొత్త విషయం ఏం కాదు. చనిపోయే అటాక్లు వచ్చాయి. కూర్చొని చదువుతూ డ్యాన్ చేస్తూ నడుస్తూ మాట్లాడుతూ ఎన్నో మరణాలు ప్రపంచవ్యాప్తంగా, అందులో భారతదేశంలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. మీకు తెలియని విషయం ఏం కాదు. మరి మనిషి అలవాట్లు చేంజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటున్నారు, సెల్ ఫోన్ ఉంటున్నారు. సెల్ ఫోన్ ఏమి నడుస్తలేదు. సాఫ్ట్వేర్ ఏమో 24 గంటలు దాని మీద కంప్యూటర్ మీద కూర్చొని ఉంటున్నాడు, నిద్ర లేకుండా. ఇట్లాంటి పరిణామాలు చాలా జరుగుతున్న సందర్భం. ఇప్పుడు G5 అది వచ్చింది, ఇంకా 6 వస్తున్నది, 7 వస్తున్నది. ఇవి కారణాలు, ఇవి కూడా కారణాలు. తాగుడు ఒకటే కాదు, తాగుడు కూడా ఒక కారణము. సిగరెట్ తాగుడు కానీ, గుట్కా తినుడు కానీ, తాగుడు కానీ మన అలవాట్లు చేంజ్ కావాలి. నేను ఇంత బిజీ ఉన్నా కూడా పొద్దున 3-3.5 గంటలు నా శరీరం కోసం టైం స్పెండ్ చేస్తాను. 3.5 అవర్స్ చేస్తాను, 5 to 8:39. మరి నేను మీకు ఆదర్శం.
నేను చేస్తున్నా అంటే మీరు కూడా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయి, లేకుంటే ఫ్యామిలీస్ కష్టమైన పరిస్థితుల్లో ఉండవలసిన ఇది ఉంటుంది. మరి డాక్టర్స్ కూడా నేను చెప్తున్నా, ఇంతకుముందు జరిగిపోయింది, ఎక్కడ కూడా బేసుజాలు లేవు. మీరంటే సత్యం శెట్టి గారు చెప్పినట్ల భగవంతుల తర్వాత భగవంతులు మీరు. మిమ్మల్ని ఎక్కడ కూడా చిన్నగా చేసి కానీ మిమ్మల్ని లేకుంటే వేరే కారణాలతో సతాయించుడు కానీ అవన్నీ ఏముండయి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను చేయడానికి రెడీ ఉన్నాను చెప్పేసి